ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? 40 ఏళ్ళకెళ్ళి ఉన్నాం. 40 ఏళ్ళకెళ్ళి మేము టెక్స్ కడుతున్నాం, కరెంట్ బిల్ కడుతున్నాం, నీళ్ళ బిల్ కడుతున్నాం. ఇన్ని కట్టంగా గవర్నమెంట్కు తెలియదా మేము గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నామనేసి? ఇన్ని రోజులు ఏంది 40 ఏళ్ళ నుండి వెళ్ళేది. ఈయన వచ్చి 5 నెలలు 6 నెలలు కాలేదు మా ఇండ్లు తీసేస్తానంటే మాకే చంపేయండి. తరతరాలుగా నడుస్తుందమ్మా ఇది. ఇవాళ కొత్తగా దిగినాము, ఇవాళ కొత్తగా కట్టుకున్నాము, కొత్తగా చేసినాము అన్నట్టుగా కాదు. 40 ఏళ్ళకెళ్ళి ఉన్నాం మేము ఈడ. 40 ఏళ్ళకెళ్ళి ఉన్నట్టు నువ్వు ఎట్లా తీస్తావు? ఇప్పుడు ఈ ఇళ్ళన్నీ కూడా పట్టా భూములు ఉన్నాయా? ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి. నో ఎంట్రీ లేదు, రిజిస్టరే ఉంది, నో ఎంట్రీ. అప్పుడు గవర్నమెంట్ తెలియదా రిజిస్టర్ చేసినప్పుడు? మా ఆయన చచ్చిపోయినప్పుడే పిచ్చి చచ్చిండు ఆయన. ఇప్పుడు ఆయన లేక మేము 16 సంవత్సరాల నుండి నేను 3 పిల్లలను పట్టుకొని నేను బతుకుతున్నా. 3 కోడళ్ళు వచ్చిర్రు, పిల్లలు అవుతున్నారు. మా అత్త మామ చచ్చిపోయారు. ఇప్పుడు మేము ఎడికి పోవాలమ్మా? మా ఇల్లు కొడతా ఉండేది అది ఒక్కటే నీడ, మాకు ఇంకేడ లేదు. 40 ఏళ్ళ నుంచి మీరు ఇక్కడనే ఉంటున్నాం. ఏం పేరు మీ పేరు? విజయకుమారి. ఓకే. మరి వర్షం వచ్చినప్పుడు ఏంటి ఇక్కడ అంతా అంటే మునిగిపోతుందా వర్షం వచ్చి? లేదు వస్తలేదు, నీళ్ళు వస్తలేవు. ఎందుకు అబద్ధం అనాలే? కేసీఆర్ ఏమని చేసిండో ఆ మోరి పైప్ లైన్ అన్ని చేసిండు అమ్మా. సీసీ రోడ్ కూడా వేసిండు, కచ్చా రోడ్ ఉండే సీసీ రోడ్ వేసిండు, అన్ని చేసిండు, మంచిగానే వేసిండు, అన్ని చేసిండు. సీసీ రోడ్ వేసిండు, డామర్ వేసినాక సీసీ రోడ్ వేసిండు. నా పేరు గౌసియా. దాని తర్వాత ఇది మళ్ళా మాకు నోటీస్ వచ్చింది. నోటీస్ వస్తే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మా వాళ్ళు మన పిల్లలు చిన్నగా ఉన్నారు, ఎక్కడ పోవాలి అని మేము ఆలోచన చేసి పరేషాన్ ఉన్నాం మేము. అంతే. చెరువు దగ్గరలో ఉంది, కొట్టేస్తా అంటున్నాం. మా తన టెక్స్ ఉన్నది, కాగితాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము కూడా కొనలే అని అన్ని పట్టా భూములు అయితే కొన్నాం. మేము కొన్నే కట్టుకున్నాం, అవే గుడిసెలు ఇవిగా కట్టుకున్నాం. ఇంకా ఎన్నేళ్ళ నుంచి 35 సంవత్సరాలు ఉన్నాయి. మొత్తంగా అయితే చూస్తున్నాం కదా, పట్టా భూములు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చెరువు దగ్గరలో ఉంది అని చెప్పేసి వీళ్ళందరూ ఇల్లు కొట్టేస్తామని అయితే అంటున్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళైతే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళతోనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ఈ అక్క దగ్గర కూడా పోదాం. అక్క నువ్వు చెప్పు. మేము మంచిగా ఉన్న దగ్గర మాకు నోటీసులు ఇచ్చిర్రు. మేము 30-40 ఏళ్ళ నుంచి ఇన్నే ఉంటున్నాం. ఏమని ఇచ్చిరంటే ఆంటీ గిఫ్ట్ అని చెప్పిచ్చారు. గిఫ్ట్ అయితే ఎందుకు ఏంటిదని ఆంటీ అడిగింది. అడిగితే గిఫ్ట్ అని ఇచ్చారు. మీకు ఒక గిఫ్ట్ వచ్చిందమ్మా. ఏం గిఫ్ట్ అంటే నేను డబుల్ బెడ్రూమ్ కనుక్కున్నా. డబుల్ బెడ్రూమ్ కి అప్లై చేసినాం కదా మా కోడళ్ళు. మేము ప్రభుత్వం వచ్చింది, సో డబుల్ బెడ్రూమ్ మీకు ఇస్తున్నారేమో అనుకోని అంటే గవి నోటీసులు అయ్యాయి. నోటీసులు ఆమె సంతకం చేసిన దాకా ఒక లబ్జు చెప్పలేదు. సంతకం చేసినాక నీళ్లు కూలిపోతుంది పోమ్మా అని అంటుంది. గిఫ్ట్ అనేసి సంతకం చెయ్యనంటే నీకు ఒక గిఫ్ట్ వచ్చింది, నీ ఇల్లు కూలిపోతుంది. ఇది ఎక్కడ న్యాయమమ్మా? నీకు ఇది ఒక పెద్ద గిఫ్ట్ వచ్చింది, ఇది న్యాయమేనా? ఆమె చేసింది గవర్నమెంట్. మేము ఎక్కడికి వెళ్ళాలా? మేము ఎక్కడికి పోవాలి? మాకు ఇంతవరకు ఎప్పుడు ఎవరు మేమైతే ఇక్కడ నుంచి సమస్య లేదు, ఇక్కడ నుంచి కదలే సమస్య లేదు. ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఇక్కడనే ఉంటాం. మీ ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ? మరి ఆయన ఏం మాట్లాడట్లేదా? వచ్చిండు మేడం, ఆల్రెడీ ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఆయన సాంప్రదాయ ప్రెస్ మీట్ కూడా చేయడం జరిగింది. ఆయన కూడా బఫర్ జోన్లో అయితే దాదాపుగా 40-50 సంవత్సరాల నుండి ఇక్కడ స్థానికులు కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలిగించి కూడా చేయాలని చెప్పేసి ఆయన వాట్ ఎవర్ బేసిక్గా ఏంటంటే బఫర్ జోన్లో ఉన్నటువంటివి లేకపోతే ఎఫ్టీఎల్లో ఉన్నటువంటివి అన్ని కూడా కూల్చేయడం ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటిది. అయితే ఏదైతే ఉందో అంటే మొన్న రీసెంట్గా నిన్న బీజేపీ కార్పొరేటర్లంతా కూడా పేదవాళ్ళ జోలికి పోకండి స్వయాన హైడ్రా కమిషనర్ ఎవరైతే రంగనాథ్ ఉన్నారో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే పేదవాళ్ళ ఇళ్ళ జోలికి మాత్రం మేము పోమని అన్నారు. మరి పోను అన్నప్పుడు ఏంది ఇవన్నీ నోటీస్ ఇది ఇప్పుడు వాళ్ళు పోను అని చెప్పి పబ్లిక్ లో అందరికి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు బలవంతంగా నోటీస్ ఇచ్చేసిపోవడం జరుగుతుంది మేడం. ఇప్పుడు వాళ్ళు లేడీస్ ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు. ఇది ఎందుకమ్మా మీరు వేస్తున్నా అంటే ఏం లేదు, మీరు గవర్నమెంట్ వచ్చింది పెట్టుకోని అంటారు. వాళ్ళు నోటీస్ అని కూడా తెలియదు వాళ్ళకు. ఎట్లా అంటే మరీ దౌర్జన్యంగా ఇచ్చేసిపోతారు. వాళ్ళు మీరు పెట్టుకోరు నోటీస్ ఏం తీసుకోకపోతే మీరు ఎందుకు తీసుకోరు అని చెప్పి ప్రశ్నిస్తారు. ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళు ఏదైతే బఫర్ జోన్ అయితే ల్యాండ్ ఉందో దాన్ని ఆల్రెడీ బౌండరీ వేసి వాళ్ళు బౌండరీ వేసిన తర్వాత అడిషనల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఎవరైనా తక్కువ రేటుకి వస్తుందన్న ఉద్దేశంతో ఉంటారు కదా మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు హై రేంజ్లో అపార్ట్మెంట్స్ అలాంటి కొనలేని పరిస్థితి 70,000-80,000 గజమంటే కొనలేరు కదా. ఇప్పుడు అది తెలియక మేము కొంటాం. అది మీ గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు మీరు ఆక్యుపై చేసుకోవాలి కదా. దాన్ని మరి చేసుకుంటే ఈ రోజు మాకు ఈ ప్రాబ్లం ఉండదు కదా. గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు వాళ్ళైనా కూడా ఎట్లా అమ్మారు ఇప్పుడు అప్పట్లో?
వాళ్ళు ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కమిషనర్ కలెక్టర్ ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారు. మళ్ళీ అప్పుడు ఇందులో ఏం చేశారు మేడం? అది ఇప్పుడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే కట్టారు మేము అన్ని కన్స్ట్రక్షన్. మళ్ళీ అప్పటి నుండి ఇప్పుడు అప్ టు డేట్ వరకు కూడా మనం ట్యాక్స్ పే చేస్తున్నాం, గవర్నమెంట్ ట్యాక్స్. మళ్ళీ ట్యాక్స్ తీసుకోవచ్చు కదా మీకు ల్యాండ్ అన్నప్పుడు. అది ఎలక్ట్రిక్ బిల్ కూడా పే చేస్తున్నాం మనం. ఎలక్ట్రిక్ బిల్లు ట్యాక్స్ అన్ని పే చేస్తున్నప్పుడు ఇది గవర్నమెంట్ లో ఉంది అని తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా మేడం. ఇప్పుడు జనాల ప్రాబ్లం ఇది చేయడం కదా. ఇప్పుడు చెరువు దగ్గరలో ఎక్కడుంది? చెరువు ఇక్కడ పక్కన మేడం, జస్ట్ ఒక్కసారి చూపిస్తారా నాకేమో? సో ఇది కుకట్పల్లి నియోజకవర్గం, హస్మత్పేట వస్తుంది అయితే. హస్మత్పేట ఇప్పుడు ఏదో బఫర్ జోన్ అయితే ల్యాండ్ ఉంది మేడం, కొన్ని ఎకరాల కొద్దిగా ఉంది మేడం. అంత ఫంక్షన్ హాల్ అంతా అది. అంతా పాలిటిక్స్ లీడర్స్ అంతా అది. దాన్ని వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేద్దాం, వాళ్ళు ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే చెట్లు అయితే కనబడుతుంది కదా మేడం, అదంతా టోటల్లీ బఫర్ జోన్ అదంతా. అదంతా ఆక్యుపై చేసిరా 20 ఎకరాల కొద్ది ల్యాండ్. ఇప్పుడు అంతా వాళ్ళందరికీ ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మా ఇక్కడ ఉన్న స్లమ్ వాళ్ళే పాపం వాళ్ళ బాగా చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అంతా. ఇప్పుడు ఆ మార్కెట్ బ్యాక్ సైడ్ మొత్తం అంతా బఫర్ జోన్ వస్తుంది మేడం. అంతా అది అంతా జయలక్ష్మి గార్డెన్ అని చెప్పేసి ఉంది. అది చూసుకుంటే ఇది బఫర్ జోన్ లో ఉన్నప్పుడు చాలా మంది రాజకీయ నాయకులకి సంబంధించి అటు మోయినాబాద్ కానీ గండిపేట కానీ ఆ చుట్టూ ఉన్న వాటివి అయితే చూస్తే అవి కూడా బఫర్ జోన్ లో ఉన్నట్టే, అవి కూడా FTL లో ఉన్నట్టే, అవి కూడా ఉక్కులు కట్టాల్సిందే. మరి వీటంటే పేదవాళ్ళ జోలికి ఇళ్ల జోలికి పోము అని ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనా చెప్పారో, మరి ఇప్పుడు పేదవాళ్ళకే నోటీసులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఇదైతే నిజంగా వాస్తవం. ఏమ్మా మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటారు ఇక్కడ? 30 साल से रह रहे हम लोग। 30 साल? हाँ। अच्छा 30 इयर्स నుంచి? हाँ 30 साल से। हाँ 30 इयर्स నుంచి. సో మీకు నోటీసులు వచ్చాయా? हाँ नोटिस आया। नोटिस तो हम लोग जरा बाहर गए थे तो गली वालों को देके गए, हम लोग को नहीं दिए तो गली वालों को देके गए तो लोग आयबा में बोले नोटिस आया देखो बोल के बोले तो बताए। సో ఎన్ని రోజులు అంటే ఖాళీ చేయమన్నారమ్మా మిమ్మల్ని? ఖాళీ చేయకపోతే కూలగొడతామన్నారు. వారం రోజులు ఇచ్చారంట. ఇగో ఇది కూడా ఉంది కదా మేడం నోటీస్, ఈ రోజు ఇచ్చారంట. రైట్, ఒకసారి అయితే కెమెరా జూమ్ చేయి శివ. మేము ఫండ్కి వెళ్ళినాం కదా, ఇంట్లో ఉంటే మేము ఎట్లా బతుకుతాం మేడం? సో నోటీస్ ఆఫ్ ఇరిగేషన్ యాక్ట్ 1357 ఫాస్ట్లీ అండ్ సో ఇది వీళ్ళకి ఇచ్చినటువంటి నోటీస్ అన్నమాట. బేసిక్గా ఇది చాలా తప్పు. వీళ్ళకి ఇక్కడ ఆల్మోస్ట్ 40 ఏళ్ల నుంచి అయితే ఇక్కడే ఉంటున్నారు వీళ్ళు. సో 40 ఏళ్ల నుంచి వీళ్ళ దగ్గర నుంచి ట్యాక్సులు వసూలు చేస్తున్నారు, కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారు. అన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు ఈ నోటీసులు ఇచ్చి ఖాళీ చేయడం అనేది నిజంగా చెప్పాలంటే అన్యాయమనే చెప్పాలి. ఇక్కడ అంటే మీరంతా కూడా ఆల్మోస్ట్ 30-40 ఏళ్ల నుంచి ఉంటున్న వాళ్ళే. 50 సంవత్సరాలకు ఎక్కువైపోతుంది. ఓకే, ఇక్కడ మొత్తం ఎన్ని గడపలు ఉన్నాయండి? 200 ఇళ్ళు ఉంటాయి మేడం. 200 ఇళ్ళు ఉంటాయి. 200 ఇళ్ళు. ఇప్పుడు 200 ఇళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారా? 120 నోటీసులు వచ్చాయి. పిల్లలు మా ఆయన రీసెంట్ చనిపోయిన సంవత్సరం వెళ్ళిపోయింది. మేము ఇక్కడనే ఉన్నాం. మేము అయితే మాకు నోటీసులు ఏమని ఇచ్చారంటే మాకు మామూలుగా ఇవి నోటీసులు అని చెప్పలేదు. అవి ఏంటివి అంటే మీకు ఏదో గిఫ్ట్ వచ్చంటే కొంతమంది అంట డబుల్ బెడ్రూమ్ లాగా పెట్టిండంట. మాకు తెలియదు ఆ విషయం. తీసుకున్నారు, మేము తీసుకోలేదు తెలుసుకొని. ఎందుకంటే మేము ఖచ్చితంగా అడిగి చెప్పింది ఒక మేడం లేదు నోటీస్ పంపించాను. మేము తీసుకోకపోతే మా డోర్లకి ఇది పెట్టేసి వెళ్ళిపోయాడు. అమ్మవారి గుళ్ళనేమో ఇట్లా లోపల పెట్టేసి అమ్మవారి గుళ్ళకి ఆమెకు అమ్మవారి గుళ్ళే పెట్టేసిండ్రు, మాకు గేటుకి పెట్టేసిండ్రు. ఏమో అట్లా ఖచ్చితంగా అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు గవర్నమెంట్ చెప్పిందమ్మా, మా డ్యూటీ మేము చేసుకుంటాం, మీరేదో మీరు చూసుకోండి మీ ఇష్టం అని చెప్తే ఏం చెప్పలే మేడం. చెప్పి ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి చెప్పు, మీరు చెప్పండి. ఇక్కడ దాకా నీళ్ళు ఎప్పుడూ రాలేదు మాకు. మేము అమ్మవారి గుడి పక్కన ఉన్నాం. మేము మేడం 4 ఇళ్ళలో పాచిపని బేసి బతికేటోళ్ళం. మేము అందులో చేసుకొని ఎంత సంపాదించుకొని మేము ఎన్ని కష్టపడితే బతికిండొచ్చు ఒకసారి ఆలోచించండి. నీ అంత బిడ్డ ఉంది నాకు, బిడ్డ మా బిడ్డ గవర్నమెంట్ తీసుకొని మాకు ఫీజు కట్టుకోలేక మేము ఎంత ఇది అయిండొచ్చు చెప్పండి. ఏదో చిన్న ఇల్లు కట్టుకొని ఏదో రేకుల రూమ్లో వేసి తీసుకొని ఇక చెట్లు అమ్మవారి గుడి చెట్టు పడ్డప్పుడల్లా మాకు ఇబ్బంది ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఫ్లోర్ వేసుకొని పైన ఒక రూమ్ కట్టుకొని ఉన్నాం. ఇంకొచ్చి వచ్చి కూర్చుంటే ఏం చేయాలి చెప్పు, మేము ఏడుకోవాలి ఇప్పుడు. అందుకని మేము నా వరకు అందరూ కూడా చెప్తున్నా, మేము ముందు మా నమ్మమన్న ఆయనని, ఆ తర్వాత మా ఇల్లు లాగేసుకోమని. ఇంతమంది ఏం చేయలేము మేడం. మేము కూడా చేసి మాకు అన్నీ ఎండిపోయినాయి. పిల్లలకి ప్రశాంతంగా లేదు, పిల్లలు పనికి వెళ్తలేరు. ఏం చేయాలి చెప్పు.
ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెద్ద అయ్యిండ్రు 30 సంవత్సరాలు అవుతుంది ఏరియాలో ఉండబట్టి మేము కాకపోతే ఏరియా మారుస్తున్నాం తప్ప ఇక్కడనే ఉన్నాం కదా మేమైతే ఇంకేం చేయాలి మేడం ఇంతకన్నా ఇంకేం చేస్తాం చెప్పు ఏం చెప్పగలుగుతాం మేము కూడా 30 గజాలు మేడం మాది 30 గజాలలో మేము మేము 2 కొడుకులు నాకు ఒక బిడ్డ ఏం చేయాలి చెప్పు నీ అంత పిల్ల మేము ఏం చేయాలి చెప్పండి మీరు చెప్పండి మీరు మీకు తెలిసిన మీరు చెప్పండి మీరు చదువుకుంటారా మాకు చదువు సంధి రాదు మీరు చెప్పండి మీరన్నా ఏం చెప్తా ఉంటే ఏం చెప్పగలుగుతాను చెప్పండి మా సొంత పొట్ట కూడా న్యాయమైన అమ్మా ఇది కరెక్ట్ కాదు కదా కరెక్ట్ కాదనే కదా మేము ఇక్కడికి వచ్చింది ఈరోజు ఆయన చేయడం కరెక్టే నా ఇది ఇంకా కావాలంటే ఉన్న పొట్ట కొట్టు నీకు వద్దంటేనే మా విషయంలో మేము అడ్డుపడతలేము మా సొంత దగ్గరకు వచ్చి ఇక గిన్నె చిన్న ఇల్లు కులగొట్టి పోతామంటే మేము ఏ రోడ్డు వాడాలా మేము వచ్చి చెప్పు కొంతమంది భర్తలు లేని వాళ్ళు ఉన్నాము ఇక్కడ ఈ వయసులో భర్తలు లేని వాళ్ళు ఉన్నాము చిన్న పిల్లలు పెట్టుకొని ఉన్నాము మేము ఏమనిపిస్తున్నాం మీకేం తెలుసు మీకు వచ్చి అడుగుతున్నామా మేడం మా మొగుడు లేరయ్యా మాకు సాకండి అడుగుతున్నామా అడతలేము కదా అది కూడా లేదు మేడం మా బతుకని అని చెప్పి అడుగుతున్నాం మేము అంతే మేము చేసుకున్న పని మీ కడుపుని తిని మనం బతకని ప్రశాంతంగా అంటే ఈ వారం రోజుల ప్రశాంతంగా నిద్ర లేదు మేడం మాకు ఏ టైంలో వస్తారో ఎవరు ఏం వేసిపోతారో అన్నట్టు భయం జరిగిపోయింది మీ అందరికీ అదే భయం జరిపోయింది మాత్రం పోరాడేసటి వీళ్ళకి కోర్టులు అంటే ఏంటో తెలీదు పోలీస్ స్టేషన్లు అంటే ఏంటో తెలీదు ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగడానికి వాళ్ళకంత డబ్బు కూడా ఉండదనే చెప్పాలి ఇక్కడ మొత్తం చూస్తుంటే అంత రేకుల షెడ్లు కానివ్వండి లేకపోతే చిన్న ఇల్లు ఇవన్నీ బేసిక్గా హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ సార్ నేను మళ్ళీ పదే చెప్తున్నా నిన్నగాక మొన్న 2 రోజుల ముందే పేదవాళ్ళ ఇల్లు జోలికి మాత్రం పోవు అని చెప్పారు కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ హస్మత్పేట ఇది కుకట్పల్లి నియోజకవర్గం వస్తుంది ఈ హస్మత్పేట ఏదైతే ఉందో హర్జన్ బస్తీ అంట ఇది సో ఇక్కడ ఆల్మోస్ట్ 200 ఇళ్ళకు పైగా ఉన్నాయంట సో వీళ్ళకంటే 120కి పైగా ఇల్లుకి నోటీసులు ఇచ్చారని ఇక్కడున్న గ్రామస్తులు అయితే చెప్పడం జరిగింది సో ఇంకా కొంతమంది అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాము ప్రస్తుతం మనం కుకట్పల్లి నియోజకవర్గంలోని హస్మత్పేట్ హర్జన్ బస్తీలో ఉన్నామన్నమాట సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే కనుక ఎదురుగా చెరువు కనబడుతుంది చూడండి ఒకసారి కెమెరా ఆ చెరువును కూడా చూపించే ప్రయత్నం చేయబ్బా శివ సో ఏదైతే ఉందో ఈ చెరువుకు దగ్గరలో ఉన్నటువంటి ఈ హస్మత్పేట్ హర్జన్ బస్తీ ఏదైతే ఉందో ఇక్కడ బేసిక్గా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 200కి పైగా ఇల్లు ఉన్నాయంట సో ఈ ఇళ్ళకి సంబంధించి 120కి పైగా ఉన్నటువంటి గడపల్లోని ఇక్కడ వాళ్ళు రీసెంట్గా చేసినటువంటి పని ఏదైతే హైడ్రా వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఈ రోజే లాస్ట్ అండ్ రేపటి నుంచి ఇక్కడ హైడ్రా వాళ్ళు వచ్చి మొత్తం బుల్డోజర్స్ తీసుకొచ్చి ఇల్లు కూలగొడతామని చెప్పేసి ఇక్కడున్న ప్రజలు అయితే చెప్పడం జరిగింది మనతో పాటు సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ బఫర్ జోన్కి సంబంధించి ఆల్మోస్ట్ ఎఫ్టీఎల్లోనే ఉంది ఇది సో ఇది బఫర్ జోన్ కూడా కదా ఎఫ్టీఎల్లోనే ఇల్లు కట్టారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారన్నమాట సో రేపే ఇక్కడికి బుల్డోజర్స్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు కానివ్వండి లేకపోతే మిగతా ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్న కూడా కూలగొడతామని చెప్పేసి ఇక్కడున్న ప్రజలు అయితే మనతో పాటు చెప్పడం జరిగింది అండ్ మరొక విషయం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆడవాళ్ళు కానీ చాలా పేదవాళ్ళు అని చెప్పాలి దాదాపు 30 నుంచి 40 ఏళ్ళ వరకు ఇక్కడే ఉంటున్నాం మేము ఇదే మా ఇల్లు మేము కరెంటు బిల్లులు కడుతున్నాము ట్యాక్సులు కడుతున్నాము అన్నీ కడుతున్నాం అయినా కూడా మాకు ఈరోజు నోటీసులు ఇచ్చి మా ఇల్లు కూలగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడున్న ప్రజలంతా అయితే మనతో పాటు మాట్లాడడం జరిగింది ఈ హర్జన్ బస్తీ ఇక్కడే ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే చెప్తున్నారు అండ్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇళ్ల పట్టాలు కానివ్వండి లేకపోతే ఇళ్లకు సంబంధించిన అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే అంటే రాజశేఖర రెడ్డి హయాంలోనే ఇక్కడ వీళ్ళకి పట్టాలు అవి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చెప్తున్నారు సో మొత్తంగా అయితే రేపు ఇక్కడ హైడ్రా బుల్డోజర్స్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు అన్నీ కూడా ధ్వంసం చేయబోతుంది అని చెప్పేసి ఇక్కడున్న ప్రజలైతే చెప్తున్నారు మరొక విషయం ఏంటంటే ఇల్లు కూల్చాలంటే ముందు మమ్మల్ని చంపి ఇల్లు కూల్చండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు అంతా కూడా ముందుకొచ్చి గట్టిగా మాట్లాడడం జరుగుతుంది సో మొత్తంగా అయితే ఏం జరుగుతుందో రేపు అనేది అయితే మనం వేచి చూడాల్సిందే సో ఇక్కడ ఉన్నటువంటి గుడికి కూడా వీళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది అంటే త్వరలో అంటే రేపే దీన్ని కూల్చబోతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అయితే హర్జన్ బస్తీ వాసులు అయితే చెప్పడం జరిగింది సో ఇది మొత్తంగా అయితే అమ్మవారి దేవాలయం నల్లపోచమ్మ దేవాలయం ఇది సో ఈ గుడికి కూడా నోటీసులు ఇచ్చారంట హైడ్రా వాళ్ళు సో రేపైతే ఇక్కడికి బుల్డోజర్స్ వచ్చి మొత్తం ఈ వాళ్ళ ఇళ్ళకి సంబంధించి అన్ని కూడా అంటే ఈ రోజే లాస్ట్ డేట్ అని చెప్తున్నారు వీళ్ళు రైట్ ఒకసారి అయితే ఇక్కడ ఒక ఇల్లు ఉంది వీళ్ళ ఇల్లు పరిస్థితి అయితే ఆవిడ చూపించే ప్రయత్నం చేస్తారు సో ఈ ఇల్లు కూడా కూలగొడతారా ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది ఇక్కడ మాకు ఇంతకు మించి ఏం మిగిలింది అని చెప్పేసి వీళ్ళైతే మాట్లాడుతున్నారు మరి ఘోరం అండి ఈ ఇల్లు కూలగొడితే ఏమొస్తుంది చెప్పండి ఇది రైట్ ఇదిగోండి ఈ ఇల్లు ఎట్లా చూడు ఇక ఇట్లా పెట్టుకొని ఉన్నాము పొద్దుంతా పనికి పోయేసి వస్తాము నా బిడ్డలు వాళ్ళ భర్త లేరు
విడిసబెట్టేసి వెళ్ళిపోయిందమ్మా. అవునా? నా బిడ్డలు నా దగ్గర ఉండరు, ఈ ఇల్లు పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని ఎగిదం తీసేస్తా అంటే మేము ఎట్లా బతుకుతాం చెప్పు. చూడమ్మా నువ్వే. నిజంగా ఇది అసలు అంతా నీళ్ళు వస్తాయి. ఇగో వాన పడతాయి, ఇట్లా వర్షం పడితే నీళ్ళు. ఇవి వర్షం నుంచి వస్తాయి. చూడుకోనా ఈ ఉన్న ఇల్లు కూడా లేకుండా చేస్తే మాకు అసలు ఏం దిక్కు అని చెప్పేసి మట్టి కూడా. ఏం పేరు నీ పేరు? హంషాబాయ్. హంషాబాయ్, రామగిరి హంషాబాయ్. హంషాబాయ్ అయితే చెప్తుంది చిన్న ఇల్లు వెళ్తే నిజంగా చెప్పాలంటే అసలు హైట్ కూడా ఒక మనిషి నుంచుంటే పైన రూఫ్ కూడా తగిలేంత హైట్ ఉందన్నమాట ఈ ఇల్లు. ఫ్యాన్ తగులుతుంది. ఫ్యాన్ తగులుతుంది, అదే చెప్తున్నా కదా, ఫ్యాన్ తగులుతుంది. చిన్న పిల్లగాడు, ఇప్పుడు 15 సంవత్సరాల పిల్లగాడు, 15 సంవత్సరాల పిల్లగాడు. ఇప్పుడు నిజంగా ఈ ఇల్లు కూల్చేస్తే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డును పడుతుందని చెప్పాలి. మాకు చూడు మేడం, నువ్వే చూడు. అదే చూస్తున్నా. మమ్మల్ని చంపి మా పిల్లల మీదకి తీసుకోమని, మా పిల్లలు చంపి మమ్మల్ని చంపి మా ఇల్లు వాకిలంతా తీసేసేమనమ్మా. అంతే, మాకు అంతగా నుంచే నమస్తే పెడతానమ్మా. ఆ రేవంత్ రెడ్డి సార్కు నమస్తే పెడతా. నేను చాలా అంటే చాలా పెడతా. రేవంత్ రెడ్డి సార్ మా ఇంట్లో తీసే సార్, నీ కాలు మొక్కుతా సార్. మా ఇంట్లో మాకు ఎవరు మొగోళ్ళు దిక్కులేడు సార్. మొన్న నా కొడుకు చచ్చిపోయింది సార్. నా కొడుకు పనిచేసి మమ్మల్ని చదివాడు. నా బిడ్డలు బంగ్లాలో పని చేసుకొని బతారు. మాకు మగ దిక్కు ఎవరు లేరు సార్. చిన్న పిల్లలు ఉన్నారు సార్. మాకు ఎవరు దిక్కులేరు. మా ఇల్లు పరిస్థితి, నా బిడ్డలు పని పోతారు. నేను ఒక్కదాన్ని నా కాలు ఇరిగిపోయిందమ్మా. నా కాలు ఇరిగి ఇంట్లోనే ఉంటా, పిల్లలు చూసుకుంటా. ఇంకా ఏం చేయాలమ్మా? ఇట్లా చేస్తుంటే పొద్దుటి సంతి మాకు అన్నం లేదు, వారం సంత అన్నం సరిగా లేదు, ఏమి లేవు, ఎక్కడ లేవు. ఇట్లా చేస్తుంటే మాకు ఏమన్నా మాకు గోస, మా కళ్ళకల్లా కొంచెం ఇంటలేడా సారు? ఇంత చేస్తారు, ఇది చేస్తలేడా? మమ్మల్ని చంపేయమన్నమ్మా. మమ్మల్ని మా పిల్లలు ఇట్లా అందరినీ చంపేసి మొత్తం ఇది చేసేయమని. ఇంకంతేనమ్మా, అంతగానే ఇంకో వీళ్ళ ఇల్లు కూడా చూడుదురా అమ్మ, కావాలంటే పక్క వాళ్ళ ఇల్లు కూడా చూడు. మాకు ఎప్పుడు మాకు ఇట్లా రాలేదమ్మా. రాజీవ్ గాంధీ ఉన్నాడు, ఇందిరమ్మ ఉన్నప్పుడు మాకు, ఎన్టీఆర్ ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మాకు ఇవన్నీ మాకు ఏమి రాలేవు. ఈ కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇవన్నీ నోటీసులు ఏమి రాలేవమ్మా. కరెంటు బిల్లు వేసి రోడ్లు వేసిండ్రు, నాకేం లేవు. మేము ఇక రోడ్ వేస్తా అంటే నా రోడ్లు నా జాగ్రత్త, నువ్వు రోడ్ వేద్దు, మేము నడవనికి పెట్టుకున్నాం. ఆ ఇండ్లన్నీ ఇంత మంచిగా ఇది చేసుకుంటున్నాం సార్. మేము బతుకుతున్నాము. మేము అప్పటికప్పుడు పని చేసుకొని మాకు నెల జీతాలు కూడా రావు సార్. 2000 పింఛన్ వస్తాయి. ఆ 2000 పింఛన్ సూదరు మందులకు అయితే. నిజంగా ఇది చాలా బాధాకరం. ఏం పేరు మీ పేరు? आशा। ఆశా. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 40 साल 50 साल हो गए इधर रहते हम लोग। అచ్చా, ఒకసారి మీ ఇల్లు చూద్దామా? చూపెట్టు, మొత్తం అన్ని ఇల్లు చూపెట్టు, కుక్కని కట్టేసాయి. రైట్, ఇక్కడ వీళ్ళ ఇల్లు అయితే చూసే ప్రయత్నం చేద్దాము. 3 कमरे हैं मैडम, 3 रूम है। 3 రూమ్లు ఉన్నాయి ఇక్కడ. ఓకే, हमको नोटिस आया तोड़ने के लिए। हम लोग गरीब है, हमारे आदमी थोड़ा कूली काम करते वो लोग। हमारा सास लोग बांधे सो घर है, हमारा सास भी मर गया, हमारा कोई भी नहीं है हमारे को। हमारे सास के सिवा खाली हम డేస్ లో వెకేట్ చేయమని చెప్పారు. अभी वही 1 हफ्ता आज के दिन आया हमारे को खाली नोटिस। हम घरों में काम करते हम लोग, तो उसी छोटा मोटा काम कर लेते हमारे हस्बैंड लोग। हमारे सास बांधे सो घर है ये, इसलिए ऐसे एकदम आके नोटिस दिए तो हमारे को घबराहट हो, क्या बुखार चढ़ गया हमारे को। 3 दिन हो रहा बुखार हो गया। हमारा घर तोड़े तो हम लोग किधर जाना, हम लोग किधर रहना। ఇవన్నీ పట్టా భూములేనా? हाँ, అన్ని పట్టా భూములే. కరెంటు బిల్లులు కడుతున్నారు, टैक्स भी आता है हमारे को, करंट बिल भी आता है। హైదరాబాద్ నోటీసులు ఇచ్చి మరి కూర కొడతామని చెప్తున్నారు. हाँ जी, ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు అంటే వీళ్ళ ఇల్లు చూస్తే నిజంగా బాధాకరమనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఆల్మోస్ట్ 50 ఏళ్ల నుంచి ఈ కాలనీ ఇక్కడే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాసులు కూడా 50 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాము. దాదాపు 30-40 ఏళ్ల నుంచి ఈ ఇల్లు కట్టుకొని ఇక్కడే మేము బతుకుతున్నాము. సో రాజశేఖర రెడ్డి హయాంలోనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇక్కడే ఉండమని చెప్పినటువంటి దాఖలాలు కూడా కనపడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది గవర్నమెంట్. సో ఈరోజు వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక వారం రోజుల క్రితం నోటీసులు ఇచ్చి మరి ఈ ఇళ్ళన్ని కూలగొడతామని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందంట. సో వీళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాము. సో మాకు ఇప్పుడు ఉన్న ఒక్క గూడు కూడా తీసేస్తే మేమంతా పేదవాళ్ళం ఎక్కడ బతకాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా మొత్తానికైతే వాపోతున్నారు.